బోండా మంగమ్మని మాట్లాడుతున్నాను. ఈ రోజు రాత్రి నువ్వు బయటకు వచ్చే ఏర్పాట్లు చేశాను. రేపు ఉదయం 9 గంటలకు కోర్టు మెయిన్ గేట్ ముందు గుంపు ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అందరినీ పిలువు. సార్, ఈ కేసులో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా. మేము ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే తీర్పు మాకు అనుకూలంగా ఉంటుంది. ఈ కేసులో గెలిస్తే మీరు మళ్ళీ మంత్రి అవుతారా? లేదు, ఈ అధికార పార్టీలో ఈ ఆదికేశవులకి ఎప్పుడూ స్థానం ఉంటుంది. నా స్థానంలో చిత్తూరు బాలు ఉన్నారు కదా, మినిస్టర్గా ఆయన బాగానే చేస్తారు. ఈ స్పిరిట్ కుంభకోణం కేసు మీ ప్రతిష్టను దిగజార్చిందా? కానే కాదు. ప్రజాస్వామ్య రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే కదా. నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజాదేవుళ్లకు నా 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి బాగా తెలుసు. కొత్తగా వాళ్లతో చెప్పడానికి ఏం లేదు. ఈ కేసులో మీతో పాటు ముద్దాయిలుగా ఉన్న మోహన్ ఇంకా రామస్వామి. మీరు వెళ్ళొచ్చు. సారీ, కోర్టుకు టైం అవుతుంది. నమస్కారం, మళ్ళీ కలుద్దాం. వస్తాను. నమస్కారం. ముఖ్యమైన వార్తా విశేషాలు. డిస్ట్రిక్ట్ కోర్టు మేజిస్ట్రేట్ ఆనందరావుపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. సరిగ్గా ఉదయం 9 గంటలకు కోర్టు ఆవరణలోనే ఈ దాడి జరిగింది. సంఘటనా స్థలంలో ఉన్న మా రిపోర్టర్ మీరా ఆ వివరాలు అందజేస్తారు. మీరా, అక్కడ దాడి ఎలా జరిగిందో కాస్త చెప్పగలరా? ఈ సంఘటన జరిగే ముందు మేము న్యాయస్థానం ముందే ఉన్నాం. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు బాంబులు విసిరి జడ్జి గారి మీద దాడి చేశారు. ఈ సంఘటనని మేము కెమెరాలో షూట్ చేసేటప్పుడు జడ్జి గారి మీద దాడి చేయడం ప్రారంభించారు. సరే మీరా, ఈ సంఘటనకు బాధ్యులెవరో ఏమన్నా తెలిసిందా? ఈ కోర్టు చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. అయినా ఇంకా నేరస్తులు ఎవరు అనేది పోలీసులకే ఇంకా తెలియలేదు. సిటీ పోలీస్ కమిషనర్ మిస్టర్ చంద్రశేఖర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సార్, ఏం జరిగిందో మీరు చెప్పగలరా? చాలా రోజులుగా ప్లాన్ చేసి పగడ్బందీ వ్యూహంతోనే ఈ పని చేశారు. ఎవరని ఇప్పుడే చెప్పలేం, కానీ చేసింది మాత్రం ప్రొఫెషనల్ కిల్లర్సే అయి ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే అతి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో తీర్పు ఇవ్వబోయే సమయంలో జరిగిన ఈ ఘోరమైన సంఘటన ఆంధ్ర రాజకీయాల్లో మార్పులకు దారితీస్తుందని రాజకీయ అనుభవజ్ఞులు చెప్తున్నారు. బీటీవీ నుంచి మీరా. ఈ సంఘటన గురించి వివరాలు తెలియజేయడానికి యువజన నాయకుడు ప్రవీణ్ మా స్టూడియోకు విచ్చేశారు. ఈ కోర్టు సంఘటన గురించి మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయి. జిల్లా జడ్జికి ఈ పరిస్థితి అంటే ఇక మామూలు పౌరుడికి రక్షణ ఎక్కడుందో మీరే చెప్పండి. ఇంకొక ప్రశ్న సార్, మీ పార్టీకి చెందిన వాళ్లే కదా ఇక్కడ పరిపాలించేది. ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో పునరావృతం కావడానికి ప్రభుత్వమో ప్రతిపక్షమో కారణం అని చెప్పలేము. అది కాకుండా అధికార పార్టీలో కేవలం ఒక భాగస్వామ్యం మాత్రమే. అయ్యో, అది ఆపేసేయండి రా, పిచ్చెక్కుతుంది. పెద్ద యువజన నాయకుడు కదా, పోజులు కొడుతున్నాడు. ఎక్కడున్నా ఒక్కొక్కటి సీట్ సినిగిపోతుంటే ఆడిట్ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. చూడు నాయన, వాడిని అంత తక్కువగా అంచనా వేయకు. పోయిన వారం ఆంధ్రజ్యోతి జరిపిన సర్వేలో యువజన నాయకుడిగా వీడికి మంచి పట్టుందని తేలిందయ్యా నాయన. అవునవును, ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే సరిగ్గా జరుగుతుంది. 7 గొండ్లవాడ ఈ కూనికేసిన తల మీద పడకుండా చూడు. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించినా ఈ పోలీసులు క్షమించరు. అయ్యగారు, ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ఇదంతా ఎవరు చేశారు? నన్ను అడిగితే నేనేం చేశానా చెప్పండి. ఒకవేళ ఆ తీర్పు మనకి వ్యతిరేకంగా వచ్చినా కూడా కోర్టులో నేను కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్ళడానికి అంబులెన్సు, హాస్పిటల్లో విఐపీ రూమ్ అరేంజ్ చేస్తేనే కదా నేను సాక్ష్యం చెప్పడానికి అక్కడికి వచ్చేది. నమస్తే అన్న. నమస్కారం. అందరూ వచ్చేసినారులే.
అదేమి లేదురయ్యా, ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉన్నదనే మన పెద్ద ఆయన ఇప్పుడు నన్ను పిలిచినాడో అంచేత ఇక్కడికి వచ్చినా. నువ్వు కాసేపు అయినాక నాకు ఫోన్ చేయి. అయ్యా నమస్కారం. నీకే చెప్తా ఉండేది. అరే అందరూ టైంకి వచ్చేసినారే. ఆ టీవీనే కొంచెం ఆన్ చేయని పెద్ద ఆయన. మీ యువజన నాయకుడు లైవ్ ప్రోగ్రామ్ లో తెగరెచ్చిపోతా ఉన్నాడు. పోయిన ఎలక్షన్ లో లాటరీ కొట్టినట్టు గెలిచిన ఈ సీట్ ని కొంతమంది ఎమ్మెల్యేలని వెనకేసుకుని ఈ సీట్ నుంచి నన్ను పీకేయాలని చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. నేనేమో ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో ఇరుక్కుని టెన్షన్ పడిపోతా ఉన్నాను. అయినా ఎన్నని తట్టుకునేదే. టెన్షన్ బాగా పెరిగిపోయి బీపీ కూడా ఎక్కువైపోతా ఉన్నది. బీపీ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక పని చేయండి సార్. ఏం చేయమంటారు? పదవికి రాజీనామా చేసేయండి. ఏందే? మన పార్టీలో మంత్రి పదవుల కోసం చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను మాట చెప్తాను. హైకోర్టులో జడ్జి మీద దాడి జరిగిన దానికి స్పిరిట్ కేసుకి సంబంధం ఉన్నదనే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఊరికే సందేహపడి ప్రయోజనం లేదు, కనిపెట్టాలి. రాష్ట్రంలోని పోలీసు బలగం అంతా మన చేతిలో ఉంది. నేరస్తుల్ని కనిపెట్టడమే ఇప్పుడు మన మొదటి పని. మీరు చెప్పేది నిజమే, కానీ నేను ఇంకేం చెప్పదు. ఓరు దేవుడా, నన్నెందుకు ఇట్లా ఇరికించినావో. టైం కాని టైంలో నేను ఇట్లా ఇరుక్కున్నానేంది చేసింది కదా, దానికి సంబంధించినవే. క్యాంపస్ పాలిటిక్స్ బేస్ చేసుకుని కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అలా అయితే ఈసారి కూడా అవార్డు ఎవరికి పోకూడదనా? పోరా, నీకేం కష్టం లేదు. అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారు, డబ్బుకు లోటే లేదు. నువ్వు సినిమా తీసినా కూడా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు.